కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండలం నెమ్లి గ్రామ శివారులో గల స్విమ్మింగ్ పూల్ ఎదురుగా ఈ రోజు అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం పోలీస్ స్టేషన్కు వచ్చి ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ముత్యాల విశాల్ అలియాస్ సాయి 21 సంవత్సరాలు గ్రామం అంగర్గా మండలం పొతంగల్ అనే వ్యక్తిపై బాధితులు సంతోష్ రెడ్డి కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని దేశాయిపేట గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి జయంతి సందర్భంగా బుధవారం రోజు తెల్లవారుజామున గ్రామస్తులంతా ఐక్యమత్యంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ బస్సులో సీటు కోసం కొట్టుకున్న మహాలక్ష్మిలను చూసాం, కానీ ఇప్పుడు సీన్ రివర్స్. భార్యల సీటు కోసం ఇప్పుడు భర్తలు కొట్టుకుంటున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మంగళవారం సాయంత్రం జరిగింది. తొర్రూరు నుంచి ఉప్పల్ ఎక్స్ రోడ్డుకు బయలుదేరిన బస్సులో పలువురు కర్చీఫ్లు వేసి సీట్లు ఆపుకున్నారు. అయితే ఒకరు ఆపుకున్న సీట్లో మరొకరు కూర్చోవడంతో ఇద్దరు మహిళల మధ్య గొడవ మొదలైంది. అది కాస్త వారి భర్తలు చెప్పులతో కొట్టుకునే వరకు వెళ్ళింది. కండక్టర్కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని స్టేషన్కు తరలించారు. కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండలం పరిధిలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు జకీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కర్ నామినేషన్ కార్యక్రమం సంగారెడ్డిలో కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఉన్న సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల మరియు మండలాల నాయకులు కార్యకర్తలు సమన్వయంతో కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం జరిగింది. బైక్ను ఢీకొట్టిన భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి ప్రచార వాహనం, 2 వ్యక్తులకు గాయాలు. కామారెడ్డి జిల్లా బార్ని మండలం జలాల్పూర్ గ్రామంలో నూతనంగా రామాలయం నిర్మించి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం మరియు హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి మందిరాల్లో ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి సందర్భంగా శ్రీరాముని ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మరియు నవగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలు వేద పండితులు మంత్రోచ్చరణతో నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బార్ని మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సురేష్ బాబా తండ్రి, బార్ని సొసైటీ మాజీ అధ్యక్షులు కీర్తిశేషులు కులకర్ణి భాస్కర్ రావు మరణించిన వార్త తెలిసిన వెంటనే బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి అంత్యక్రియలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో అధికారుల నిర్లక్ష్యంతో నిర్మాణంలో ఉన్న వంతెన మంగళవారం కుప్పకూలింది. పెద్దపల్లి జిల్లా మంతని ముత్తారం మండలం ఓడేడు నుంచి భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి మధ్య మానేరుపై నిర్మిస్తున్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. ఈ దుర్గాలు బీభత్సవానికి ఒక్కసారిగా పిల్లర్లు కూలిపోయి ఈ ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి సమయంలో ఈ సంఘటన జరగడంతో జనసంచారం లేక పెద్ద ప్రమాదం తప్పింది. 500 డబ్బులు కొట్టు, టీడీపీ జెండా పట్టు అనే నినాదంతో ముందుకు సాగిన జీవీ నామినేషన్ ర్యాలీకి స్పాట్ పేమెంట్ చేస్తున్న మన టీడీపీ తమ్ములు నేడు వినుకొండలో జీవీ నామినేషన్ ర్యాలీకి మనిషికి 500 రూపాయలు మందు బాటిల్లో ఇచ్చి జనాలను తరలిస్తున్న టీడీపీ నాయకులు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే బస్సు యాత్ర బుధవారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ యాత్ర కొనసాగించబోయే బస్సుకు తెలంగాణ భవన్లో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో గులాబీ శ్రేణులు పాల్గొన్నారు. నేటి నుండి వరుసగా 17 రోజుల పాటు సాగే ఈ యాత్రకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడంతో పార్టీ అవసరమైన ఏర్పాట్లను చేస్తుంది. సూర్యాపేట జిల్లాలో పట్టపగలే బైక్ చోరీకి గురైంది. పార్కింగ్ చేసిన 15 నిమిషాల్లోనే గుర్తు తెలియని వ్యక్తి అపహరించారు. సూర్యాపేటకు చెందిన రవి అనే ఒకతను దుకాణంలో షూ కొనుగోలు చేసి తిరిగి బయటికి వచ్చి చూడగా ద్విచక్ర వాహనం కనిపించలేదు. ఈ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా ద్విచక్ర వాహనం చోరీ దృశ్యాన్ని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. తాగుడు వ్యసనం కాదు, అలవాటు పడిన ఓ సాంప్రదాయమని ఓ తెలుగు సినిమాలోని డైలాగ్ అది. ఆ డైలాగ్ను మన తెలంగాణ మందుబాబులు స్ఫూర్తిగా తీసుకున్నట్లు ఉన్నారు. 18 రోజుల్లోనే రికార్డు స్థాయిలో బీర్లు తాగిస్తారు. గత రికార్డులను తిరగరాస్తూ 670 కోట్ల విలువైన బీర్లను మంచినీళ్ల ప్రాయంగా తాగేశారు. ప్రస్తుతం ఎన్నికల సీజన్, ఎండల తీవ్రత పెరగడం, ఆపై పెళ్లిళ్ల సీజన్ కావడంతో లిక్కర్ సేల్ విపరీతంగా పెరిగాయి. హైదరాబాద్
హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం బదిలీ అయ్యారు. సాయి చైతన్యను డీజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఈ రోజు ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. ఈసీ ఆదేశాల మేరకు డీసీపీ సాయి చైతన్య బదిలీ చేశారు. భద్రాద్రి జిల్లాలో ఈ రోజు ఉదయం విషాదం చోటు చేసుకుంది. గన్మిస్ ఫైర్ కావడంతో సీఆర్పీఎఫ్ డీఎస్పీ శేషగిరిరావు ఛాతీలోనికి బుల్లెట్ దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మరణించారు. కొత్తగూడెం జిల్లా చల్లా మండలం పుసుగుప్ప 81వ బెటాలియన్లో బుధవారం ఈ ఘటన జరిగింది. షాక్ సర్క్యూట్ కారులో మంటలు వ్యాపించిన ఘటన సూర్యాపేటలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ సమీపంలో జరిగింది. మంటలు రావడంతో కారులో ప్రయాణిస్తున్న వారు కిందకు దిగడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వక ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండల కేంద్రంలో బుధవారం రోజు మండల పబ్లిక్ ఆటో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా దాదాపు 150 మంది ఆటో కార్మికులు ఉన్నారన్నారు. 20 నుండి 30 సంవత్సరాలుగా నిరంతరాయంగా ఆటోలు నడుపుతూ జీవిస్తున్నామన్నారు. చాలీచాలని సంపాదనతో పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు, ఆటో ఫైనాన్స్ చెల్లించుకుంటూ బ్రతుకులను ఈడ్చుకుంటూ వెళ్తున్న తరుణంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడంతో మా ఆటో కార్మికుల జీవితాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయని వాపోయారు. చైతన్య వొకేషనల్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ సాధించిన ఫలితాలకు విద్యార్థులకు మరియు ఉపాధ్యాయ బృందాలకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. విద్యార్థులు మరెన్నో విజయాలు సాధించి జీవితంలో ఉన్నత స్థితికి వెళ్లడానికి కాలేజీ శాయశక్తులా ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రభుత్వ అనుమతుల పేరిట పక్కదారి పడుతున్న మురం జాతీయ రహదారులకు పోవలసిన మురాన్ని ఈ విధంగా అమ్ముకుంటున్నారు. బోధనపట్నంలోని నర్సీ రోడ్ బైపాస్ వద్ద గల పంప్చార్ షాప్ వద్ద ఖాళీ చేస్తున్న మురం. Hey there. Subscribe to my channel. And also press this bell icon.